హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ పై హరీష్ రావు చెప్పేవన్నీ అబద్దాలని మంత్రి అన్నారు. జనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ వేశామని ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ WP-1258 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టులో వచ్చే జనవరి 5న విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట కేసు కోర్టు నెంబర్ 1 అంశం నెంబర్ 11గా లిస్టింగ్ అయిందని హరీష్ రావు వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు అయ్యాయి. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా జి శ్రీజన, విజయ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గా శృతి ఓజా, నల్గొండ కలెక్టర్గా త్రిపాఠి బదిలీ అయ్యారు. నల్గొండకు నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్, నిజామాబాద్ కలెక్టర్గా త్రిపాఠి నియామకమయ్యారు. నారాయణపేట అదనపు కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ను నియమించారు. దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి రెడ్ అలర్ట్ ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలకు అడ్డంగా మారిన వాతావరణం, ఢిల్లీని మరోసారి కొమ్ముకున్న దట్టమైన పొగమంచు, విమాన రైళ్ల రాకపోకలకు వ్యతిరేకంగా అంతరాయం, పొగమంచు కారణంగా 118 విమానాలు రద్దు చేశారు. విజిబిలిటీ 0 స్థాయికి పడిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 పై ముగిసిన వాదనలు వచ్చే నెల 22న తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. గతంలో సెలక్షన్ లిస్టును రద్దు చేసిన సింగిల్ బెంచ్ తీరుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్. నిబంధనల మేరకే గ్రూప్ 1 పరీక్ష జరిగిందన్న టీజీపీఎస్సీ, పరీక్ష నిర్వహణ తప్పుల తడకగా ఉన్న సెలెక్టర్ కాని అభ్యర్థులు. కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆదేశించారు. క్యూర్ పద్ధతిలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులు పునర్వ్యవస్థీకరించామని, కోర్ అర్బన్ వ్యవస్థను రీజియన్ను ప్రాక్షణ చేయాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పైకి నో ఎంట్రీ. బేగంపేట్, టోలీచౌక్ మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేసినారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ హైవేకి అనుమతి ఉంటుందని, నేటి రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలోకి ప్రైవేటు బస్సులకు నో ఎంట్రీ ఉంటుందని అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు, పూర్తిగా పడిపోయిన విజిబిలిటీ, ఉదయం 10 దాటినా వదలని పొగమంచు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 148 విమానాలు రద్దు చేశారు. ఆలస్యంగా నడుస్తున్న కొన్ని విమానాలు, మరికొన్ని దారి మళ్లింపు. ఢిల్లీలో 400 పాయింట్లకు పడిపోయిన గాలి నాణ్యత, రెడ్ అలర్ట్ జారీ. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో హైలైట్ ప్రకటించారు సిపి సజ్జనార్. అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్లకు అనుమతి ఉంటుందని, రాత్రి 7 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, తాగి డ్రైవింగ్ చేస్తే జరిమానాలు, విజిలెన్స్ రద్దు, బ్యాక్ కోడ్, మద్యం విక్రయాలు నిషేధించారు. సమాజానికి తోడుగా నిలవడమే నిజమైన వేడుక అని సజ్జనార్ అని చెప్పారు. ఉత్తరాంధ్రకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. జనవరి 4న భోగాపురంలో ల్యాండ్ అవ్వనున్న ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ హాజరు కానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు 2026 జూన్ నాటికి అందుబాటులోకి రానున్న భోగాపురం ఎయిర్పోర్ట్. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్.